పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. రోజు రోజుకి మరి అట్లు పలచబడిపోతున్నాయి. అట్లు దారులు మండిపోతున్నాయి. తెలవేటి అమ్మాయి రంగా డబ్బులు సరిగ్గా లెక్క తీసుకో అమ్మా. అలాగేనమ్మా. అయ్యో నమస్కారం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి, నాకు ఆనందంగా ఉంటుంది. అయ్యా అయ్యా తమరు ఇంకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి. మరే చొక్కారా, నిన్న అట్లు మరీ దళసరైపోయాయి. వేళ కాస్త పలచగా 2 పెసర, 4 మినప, ఉల్లి, జీలకర్ర జాస్తి. అయ్యా అయ్యా నేనేమన్నా 4 రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా, ఎత్తున కొట్టేసి పోవాలా? ఇప్పటికే 7 తోకలా పెరిగిపోయింది మీ కాట. కాని డబ్బు చేతికి ఇవ్వలేదు. దూరమా, నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోవు. మనకు మంచి రోజులు వస్తున్నాయి. రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ ని. నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ బోర్డు పీకించాను. అయ్యా ఈ పాట పీకించాను. బాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి, ఎయిర్ కండిషన్ చేయించి, సోఫాలు వేయించి, ఫ్యాన్లు వేయించి, నిన్ను క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను. పట్టిది అన్ని ఎలక్షన్ మాటలు. నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి తటుకలో పడేస్తాడు ఈయన. అసలయ్య నోర్మై, వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పానకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాట్లాడతావా? అమ్మని అమ్మ పొద్దున్న వాటంతా ఫిలప్ అయిపోయింది. పెద్ద మనుషులంతా వచ్చారు అట్లు తినడానికి. రే అబ్బాయ్, నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను, మర్చిపోకో. నువ్వు పొద్దునే వస్తావు నాకేం తెలుసు. ఇక స్వరమ్మ ఓ అరడేది అట్లే నేత్తైనా నేస్తానే. ఎంతమంది ఉన్నారు ఈ కిష్కేంద్ర, నువ్వు అక్కడే తక్కువ. నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నావా? పోనీ మా నాన్న కూడా ఇవ్వకపోతే కాసులు అయినట్టుగా కాసులు ఇస్తాడు. ఎవరు? నేనా? ఇదిగో అబ్బాయ్, ఇవాళ ఊరు నుంచి పద్మోత్సవం. కాస్త ఈ వాలకంలో కనపడ్డావంటే పెళ్లి చేసుకో సరికదా మొహం మీద ఉమ్మేస్తుంది. కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని శుభ్రంగా కనపడు. రవిబాబు తమరా ఉండండి, బండి వెనక్కి తీస్తాను. ఆగు వెంకయ్య, మన ఎందుకు వెనక్కెళ్ళాలి? మన గుర్రం మెళ్ళలో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొల్చాయా వినకుండా బండి తోలుకు రావడానికి? ఆవిడ గారి గుర్రం మెళ్ళలో 1 గంట ఉంటే నా జోడెడ్లకి బోలెడనే మొవలు గంటలు ఉన్నాయి. వెంకన్న, మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మజవులు మొల్చాయా? బాబు, ఇద్దరు అయినాళ్ళు, మీ ఇద్దరికి ఏంటి తగదా? పోనీ మీరైనా వెనక్కెళ్ళండి. రే వెంకన్న, మన ఇద్దరికి వెనకడుగు వేసే అలవాటు లేదు. అమ్మాయి గారు, అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను గాని నా బండిని మాత్రం వెనక్కు తీను. రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు. ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో. నాకే హాయిగా చద్దనం తినొచ్చాను. రోజంతా ఇక్కడే పడుకుంటాను. ఇదిగానే ఉందా? తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు. వడ్డించండి. చాలు. ఏమిటండి ధర్మారావు గారు, ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు. ఎప్పుడు వచ్చేవాళ్ళని అలా అనకండి. ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావగారిది. ఇక అడపలో అడుగుపెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా భోంచేయవలసిందే. అంతే కదా. ఆయన చేతికి ఎముక లేదు, ఇంటికి తలుపు లేదు. ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయి కడిగి వెళ్ళవలసిందే. అది రూలు. ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా భోంచేయి. ఇదిగో వడ్డించిందంతా ఇక్కడే భోంచేయాలి, ఇంటికి పట్టుకెళ్ళడానికి వీల్లేదు. మరి మన సందా కార్యక్రమం భోజనాలు అయ్యాక. బాబు, నువ్వు కూడా భోంచే. నానా నానా, ఏమిటమ్మా, ఏమిటా హడావుడి? ఓ పొగరుబోతు దారిలో బండాపి నన్ను అల్లరి చేశాడు. అమ్మని అమ్మ, నేనుండగా నా మరదల పిల్ల అవమంచి వాడు బతడమా? వాడెవడో చెప్పు పద్మ. వాడిని నిలువునా సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాను. ఏమిటి మన పిల్ల? అవును, మన చిన్ననాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి. అన్ని అవహరించావు గానీ నువ్వు చేసి ఇచ్చిన పని ఏమిటి, రావటం ఏమిటి? చంద్రం, వస్తున్నా. వాడి అవతారం చూడు. ముందు వాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు.
ఒరే అబ్బాయి ఏంట్రా ఇది మన ఇంకేం పద. పెళ్లి విషయం మాట్లాడదుగా అలాగే మారుదాం పద. పద్మ మన ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఆహాహాహా. ఈ కాయలు ఈ దేశానివే కాదండి, అందుకే 10 పట్టుకుపోతున్నా. అలాగే తీసుకురా. ఇంతకీ ఎవరమ్మా పొగరబోతు? అదే నాన్న. మన రవిబాబాయ్ గారు. ఓహోహో, మన రవిబాబా. సరే సరే, నేను ఇంకా ఎవరు అనుకున్నాను. ఆ. ఏయ్, నువ్వా? ఛీ, నా చేపట్టుకోవటానికి నీకెంత ధైర్యం? నా తోటలో పూలు కోయటానికి నీకెంత ధైర్యం? పూలు కోయటానికి ధైర్యం ఎందుకు? ఇదేమైనా పుల్లి నోట్లో చేపెట్టడమా? అందంగా కనిపించే కోసాను. అందంగా కనిపిస్తున్నావు, నీ బుగ్గగిలితే నువ్వు ఊరుకుంటావా? చంప చళ్ళు అనిపిస్తాను. పుల్లెమ్మా, నీ బుగ్గలు నీకెంతో, నా తోటలో మొగ్గలు నాకంతే. అన్నయ్య, పువ్వులే కదా, కోసుకునివ్వు. ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా. ఇదిగో, అలా చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. కావాలంటే ఈ తోటని కొనేస్తాను. అలాగా? మొన్న రోడ్ను కొన్నావు, ఇవాళ తోటను కొంటున్నావు, రేపు ఊరినే కొంటానంటావు. నేను తలుచుకుంటే కొండ మీద కోతిని కొంటాను. అదే నీకు కరెక్ట్. ఓ కోతిని కొనుక్కుని నెత్తినెక్కించుకుని తిరుగు. చిప్పే. చెల్లెమ్మా, కాసిన పూలు కోసుకుని తీసుకెళ్ళి ఇచ్చేయి. లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది. అలాగే అన్నయ్య. ఓ నువ్వా? లేకపోతే ఇంకెవరు అనుకున్నావయ్యా? ఏ విధమైన అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా. ఈ అదవేంటికి అదవ కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా? అంటే నేను విధవనా? లేకపోతే నేదోనా? అంటే నువ్వు అప్పుకొచ్చావా? నువ్వు అప్పుకొచ్చావా? అప్పు కాకపోతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా? అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా, తిరిగి ఇచ్చేది అని అర్థం. అవును. అమ్మ నీ అమ్మ అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే? నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను. ఏ నాకివ్వా? అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను. అప్పు కాకపోతే ఉన్నాయి పోయా, నాకు కావాల్సింది డబ్బు. అందుకేగా. అందుకేగా. సరే, ఈ వేళ నుంచి నా బాకీ వసూలు చేయి. 100కి 100 పైసలు తీసుకో. అమ్మ నీ అమ్మ, బుర్రంటే నీదే కాసులయ్యా. సరే, అలాగే వసూలు చేసుకొస్తా కానీ బోణికేసి అంటే చెప్పు. ఓదార్ దగ్గర వసూలు చేయలేము. వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది, వెళ్ళి ఆవును తీసుకురా. అంతే కదా? అంతే, వదిలేసేయ్. ఇదిగో కాసులయ్యా, నాకు తడెక్కుదా కానీ లోపల వేడెక్కుదయ్యా. ఆ, కొంచెం అడ్వాన్స్ ఎంత? ఓ 10. ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా. ముని అమ్మ, ఏ సస్సు కట్టుపోతావు సంపాదించిందంతాను. సరే, తీసుకొచ్చిన తర్వాత ఎదుగానులే. వీళ్ళ నాన్న వీడికి బోస్బాబుని పెట్టాడు, డోస్బాబుని పెడితే సరిపోయింది. మధ్యలో నీ మురుగుడేమిటి? సుబ్బమ్మ, నీ ఆవు నువ్వు తోలుకెళ్ళు. ఏంట్రా ఆగేటి? రేయ్, నన్నే తోస్తారా నువ్వు? నీ రక్తం సరలాగా తాగుతుండరా? ఏంటి అలా చూస్తారేంటి? కోతి బిగించి గొడవ దూకండి. దింటే ఇద్దరు తలకాయలు పగులుతాయిరా. ఇప్పుడు కాదులే, మా నాన్న ప్రెసిడెంట్ అవునా అప్పుడు చెప్తాను ఈ పని. మీరు చేసిన మీరు మర్చిపోలేను బాబు. దాందే ఉంది కానీ ఆవును తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి. అలాగే బాబు. ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంతకాలం అయింది. ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా. నాకు ఉండిపోవాలని ఉంది తులసి. మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే నేను వెళ్ళటం అవసరం. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని మన బ్రతుకును పండించుకుందాం. మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంటున్నారు? రేపే నా ప్రయాణం. రేపేనా? అవును, లేకపోతే మనం కన్న కలలన్నీ కలలైపోతాయి. వద్దు మోహన్, నా కోసం నీ చదువు పాడు చేసుకోవద్దు.
కలిసే కాలం వచ్చినప్పుడే కలుద్దాం. అది ఎంతో దూరంలో లేదు. చెల్లెమ్మా, చెల్లెమ్మా, వస్తున్నానన్నయ్య. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. వస్తుంది పొలం నుంచి కాదు గనక పూలయ్యుండవు. మిఠాయి. మిఠాయి తినడానికి నువ్వేమన్నా చిన్న పాపాయివా? అయితే చీర ఏంటుంది? చీర కాదమ్మా. అబ్బా, ముత్యాల హారం ఎంత బాగుందో. ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు? ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా. ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది. ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు. కానీ రక్తం పంచుకు పుట్టిన దానాన్ని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు. అమ్మా, అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడడం కాదు బాబు. వాడు అసలు ఇల్లు, తల్లి, అన్న, చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ. తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలమ్మా? అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి? కష్టపడి ఇంజనీర్ అయ్యాడు. రేపో మాపో ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించగలిగేది. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ అన్నమాట. అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారన్నమాట. రేఖ, హాస్యాన్ని కూడా మాటలొద్దు. జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేదు. నేను అంతేనని మీకు తెలుసుగా. కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు? వాయిదా వేడ నాకు మాత్రం సరదానా? కానీ మగవాడు తన కాలం మీద తను నిలబడగలిగినప్పుడే భర్త కాగలడు. పోనీ మా డాడీని అడిగి చూద్దాం. హాయ్ బేబీ. హాయ్ డాడీ. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో బాబు. నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు? చదవటం, క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి. కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను డాడీ. ఈ రోజుల్లో ఉద్యోగం స్త్రీ లక్షణం అన్నారు. మగవాడనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశాల దాకా పాకడానికి ప్రయత్నం చేయాలి. యు ఆర్ 100% కరెక్ట్ డాడ్. అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గలిలో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను. విక్రమార్కుళ్ళానా? అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దాం. నో డాడీ, లాస్ట్ ఛాన్స్ గా 1 లక్ష శాంక్షన్ చేసేయండి. ఫైనల్ గా నా లక్ పరీక్షించుకుంటాను. ఆల్ రైట్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. డాడీ, అలాగే సుధాకర్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా. నువ్వు అడగటం నేను కాదంటావునా? థ్యాంక్ యూ సార్. ఏ పద్మ, పద్మ, ఏంటి మా పొలం వైపు వెళ్తున్నావు? మా అన్నయ్య కోసమేనా? మీ అన్నయ్య ఏమన్నా కృష్ణ పరమాత్ముడా రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి? మరి ఇలా ఇటెక్కడికి వెళ్తున్నావు? మీ అన్న చెల్లెలు ఏమన్నా ఈ దారిని కాంట్రాక్ట్ తీసుకున్నారా? అమ్మా, తప్పైపోయింది, క్షమించు. క్షమించాను గాని ఆ క్యారెల్ ఏముంది? గారెలు తింటావా? ఏం అక్కర్లేదు, మేము వండుకున్నాం. కావండి చూడు. అస్సరే, గారెలు తీసుకుని పొలాల్లోకి వెళ్తున్నావేంటి? నేనా వనభోజనానికి? నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే. మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గారెలు ఏం తిండు. తిండా? అలాగా, ఎందుకు తిండో నేను చూస్తాను. తినిపించడమే కాదు, నేను తెచ్చిన గారెలే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను. పందెం ఏది ఆ గారెలు? ఏమిటి మళ్ళీ ఇటు వచ్చావు? పూలు ఏమన్నా కోసావా? ఏ కోస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నీ జర కోసేస్తాను. సరే, ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటదని నీ కోసం మీ అమ్మగారు చేసిన గారెలు తీసుకొచ్చాను. నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు. సరే పో. అగాగు, మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిప్పి తీసుకెళ్తావా? నిన్నేమన్నా ఇటు? నేనే పెడతాను. సరే, మంచి ఆకలి మీద ఉన్నాను రాని. నీకు గారెలు అంటే చాలా ఇష్టమా? గారెలే కాదు, మా అమ్ముడు నువ్వు ఏమైనా సరే ఇష్టమే. ఆహా, ఒక్కొక్క చేతి మహత్యం అనుకో. మా అమ్ముడిని గారెలు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా? నువ్వు కూడా తిను. ఎందుకలా నవ్వుతావు? ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు, నేను చేసింది. ఇదిగో మీ అమ్మగారు చేసిన గారెలు. అదే ఏమిట్రా మాదిరిగా ఉన్నాయనుకున్నాను. ఇదన్నమాట అసలు కథ. ఓ చిట్టిగారులు. రుచిగా ఉన్నాయి. నూనె ఉన్నాయి ఎందుకు? నాకు తెక్కరేగిందంటే ఈ గారెలాగా నిన్ను కూడా కసాపిస్తా నవిలి పారేస్తాను. చూసావా తెలిసి పంతేలా నేనే గెలిచాను. పందెమా? అవునన్నయ్య, తను చేసిన గారెలే బాగున్నాయని నీతో అనిపిస్తానని నాతో పందెం కాసింది. ఇప్పుడు నువ్వేమో ఆవురు అని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు. అయితే ఈ గారెలు ఈ మహాతల్లి చేసినవే. నా కూతురు నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలా?
ఆ తాగుబోతు విధవకి నా కూతురు అడగడానికి నీకు నోరేలా వచ్చింది? అదేంటి బావా ఎంత చెడ్డ, వాడు నీ చెల్లెలు కొడుకు. తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లరి వేధవా చిల్లర వేధవా ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. వాడు కూడా మనసు పడుతున్నాడు, అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచిగా మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ. ఆశ ఆశ ఉండటం సహజమే. తోడ పుట్టిందాన్ని కట్టబెట్టి అది ఎంత సుఖపడిందో కళ్ళని చూశాక ఇక కన్నబెట్ట గొంతు కూడా కొయ్యలేదు. కాదు, కొంచెం ఆలోచించు. గాంధీ గారు మొహం చూసి చెబుతున్నాను, రోజుని ఒక్కలాగే ఉండిపోవు. ఈవేళ ఉత్తర ఓటర్గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు, సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు. అయ్యే రోజు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ గారు కనీసం ఓటర్ కూడా కాదు, ఓటర్ లిస్ట్ లో పేరు ఉండదు. సర్లేవయ్యా ఉపన్యాసం నువ్వు వెళ్ళి ఒకరికి వెళ్ళవయ్యా. నీకు వెళ్తాను కానీ కొంచెం ఆలోచించు. చాలా ఆలోచించి చెప్పాను పొమ్మంటున్నాగా. సరే వెళ్తాను, ఆలోచించు. ఇక్కడున్నావా? ఏమిటి బుల్లోడా, ఆకలిగా ఉందా? అవును బుల్లెమ్మ, ఇప్పుడు దాకా కడుపుకే ఆకలైంది. ఇప్పుడు నేను చూస్తుంటే కళ్ళకు కూడా ఆకలవుతోంది. మరింకే అలా చూస్తూనే కడుపు నింపుకో. నేను ఈ క్యారీ ఖాళీ చేస్తాను. సంతోషించగానే కిందకు దిగు, ఇద్దరం కలిసి తిందాం. నేను దిగను, కావాలంటే నువ్వే ఎక్కు. ఎలా దిగో చూస్తాను. దిగు. పద్మా, చచ్చాంపో, ఇక్కడికి కూడా దాపురించాడే. ఇప్పుడెలా? ఇక మళ్ళీ వాడిని వెంట పడకుండా చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. పద్మా, అమ్మని అమ్మ కళ్ళు పాకు వదిలి ఇలా పొలాల మీద పడ్డావేంటి? అమ్మని అమ్మ, నా అలవాటు నీకు కూడా అయిపోయిందే. ఇదిగో పద్మ, నీతో మన పెళ్లి విషయం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ తాగుడు గీగుడు మానేసి సంసారం అయిపోతాను. లేదంటావా ఇలాగే తాగి తాగి నీ మీద బెంగతో దేవదాస్ చచ్చిపోయినట్టు చచ్చిపోతాను. అయ్యో, అదేమిటి బావ అలా అంటావు? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా, లేక ఒట్టి తాగుడు మాటలేనా? అమ్మని అమ్మ, ఏడు పద్మ, ఇంకా నా మీద నీకు నమ్మకం కలలేదా? నా మీద నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయమంటావు చెప్పు. ఆ కొండ మీద దూకమంటే దూకుతాను, బండదాయి మెళ్ళ కట్టుకుని నూతులో దూకమంటే దూకుతాను. అబ్బా, అవన్నీ ఏం అక్కర్లేదు. నువ్వు ఇక్కడే రాయిలాగా నిలబడాలి. ఏమిటి రాయిలాగా నిలబడాలా? అవును. పోనీ మధ్య మధ్యలో కాళ్ళు పెట్టినప్పుడు కూర్చున్నా నీకేం పర్వాలేదు కదా? అబ్బే, పడుకున్నా పర్వాలేదు. చూడు బావా, నీ చుట్టూ ఒక గిరి గీస్తాను. చీకటి పడేదాకా నువ్వు దాన్ని దాటకూడదు. ఏమిటి ఇంతనా? నాకు ఇంకా పెద్ద పరీక్ష పెడతావు అనుకున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు గీత తీసుకో, నేను ఇక్కడే ఉంటాను. నిజం. సరే, ఈ గీత దాటకుండా ఉండలేనంట. బావా, మాట మీద నిలబడతావు కదా? నీకు తెలియదు పద్మ, తాగిన వాడు ఎప్పుడు నేల మీద నిలబడ్డావు, మాట మీదే నిలబడతాడు. చూడు బావా, నన్ను దొంగలు వచ్చి దోచుకుపోయినా, పులొచ్చి ఎత్తుకెళ్ళినా, నిన్ను పులెత్తుపోతుంటే ఈ వీరుని నేను చూస్తానుకుంటానా? అయ్యో బావా, మాట వరుస కన్నాను బావా. సరే చూడు, నేను ఆడినా పాడినా కోతిలా ఎగిరినా నువ్వు ఈ గిరి దాటి బయటికి రాకూడదు. దీని లోపలే ఉండి నీ ఆట పాట ఆనందిస్తుంటాను పద్మ. చూడు బావా, ఈ పువ్వు చెవులో పెట్టుకుని ఆనందించు.